హోషేయ 4:6 ఏమనుంది? జ్ఞానము లేని వారై నా జనము నశించుచున్నారు. దేని వల్ల నశిస్తున్నారండి? సాతాను వల్ల కాదు, దుష్టక్రియల్ని బట్టి కాదు, కానీ నా జ్ఞానము లేని వారై, దేవుని జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. గమనించండి, ఇద్దరు క్రైస్తవుల్ని తీసుకోండి, దేవుని నమ్ముకున్న బిడ్డలు. ఒకే రకమైనటువంటి సమస్యకి వారు ఇరువురు రకరకాలుగా దాన్ని రియాక్ట్ అవుతారు, దానికి రెస్పాండ్ చేస్తారు. ఎందుకు? వారికి ఉన్నటువంటి బలమును బట్టి. దేంట్లో బలము? వాక్య బలమును బట్టి. వాక్యములో ఉన్న సత్యములో ఎదిగినటువంటి బలము, ఆ అవగాహనని బట్టి వారు ప్రవర్తిస్తారు, దాన్ని అధిగమిస్తారు, లేకపోతే వారు ఓడిపోతారు. సామెతలు 24:5 ఇలా వ్రాయబడిన చూడండి. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును. జ్ఞానము గలవాడు ఎలా ఉంటాడంటే? బలవంతుడుగా నుండును. హల్లెలూయా. ఆగండి. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. హల్లెలూయా. నీకు బలము కావాలంటే, సాతాన్ని జయించే శక్తి కావాలంటే నీకేం కావాలండి? గట్టిగా చెప్పండి అందరూ. మళ్ళీ ఒకసారి గట్టిగా. జ్ఞానం చెప్పండి. నాకు జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? వాక్య జ్ఞానము. ఆమేన్. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. హల్లెలూయా. గలవాడు శక్తిమంతుడుగా ఉండును. నీవు ఈ సాతాన్ నన్ను ఏమాత్రము గాయపరచలేదు, నన్ను హాని చేయలేదు నాకు అనేటువంటి ఆ జ్ఞానము నీవు ఎప్పుడైతే పొంది ఉంటావో, అప్పుడు నువ్వు వాడిని జయిస్తూ, వాడు ఎంత వచ్చి వాడిని నేను బెదిరించాలని ప్రయత్నం చేసినా నువ్వు భయపడవు. హల్లెలూయా. ఆమేన్. ఈ వాక్య జ్ఞానము అనేది చాలా అవసరం. సాతాన్ అంటే భయపడేవారు చాలా మంది ఉన్నారు. ఆ భయము దేని గురించి ఉందో తెలుసా? జ్ఞానము లేదు కాబట్టే. ఒకసారి ఒక దేవుని భక్తుడు నిద్రిస్తూ ఉంటే మధ్యలో ఓ రాత్రి మధ్యలో చీకటిలో అకస్మాత్తుగా మెలకు అయిందంట. ఏంటా అని చూస్తే ఆ కాళ్ళ దగ్గర, ఆయన మంచం యొక్క కాళ్ళ దగ్గర పెద్ద ఆకారం, వికారమంగా భయమును సృష్టించే రకంగా అనిపించేటువంటి ఆకారం సాతాను నిలబడి ఉన్నాడు. ఆ దేవుని భక్తుడు అలా చూసి, ఛా నువ్వేనా అని చెప్పి తిరిగి పడుకున్నాడంట. అంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? వాడు నన్ను ముట్టలేడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వాడి కంటే గొప్పవాడు అని తెలుసు కాబట్టి. నేను మీ అందరికీ తెలుసు, అనేక సార్లు చెప్పాను, నేను ఉబ్బసము, ఆస్మాతో చాలా బాధపడేవాడిని. అనేక రకాలైనటువంటి చాలా బలమైనటువంటి మందులు తీసుకున్నాను. కాకుండా అనేక మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేశాను, కానీ సంపూర్ణ విడుదల ఎప్పుడూ వచ్చినట్టుగా లేకుండింది. కానీ ఒకరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దాని గురించి, ఆ అంశం గురించి, విశ్వాసము, స్వస్థత అనే అంశం గురించి పఠిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక అవగాహన ఇచ్చాడు నాకు. ఈ యొక్క ఆస్మా, ఈ యొక్క ఉబ్బసం అనేటువంటి జబ్బుకి నా మీద అధికారము లేదు అని ఎప్పుడైతే అవగాహన వచ్చిందో, ఆ రోజు నుంచి నేను సంపూర్ణముగా విడుదల పొందాను. హల్లెలూయా. దేన్ని బట్టి? నా ప్రార్థనని బట్టా కాదు, నేను మీకంటే గొప్పవాడినా కాదు. మనందరము కూడా అదే రక్తముతో కొనబడ్డాం, మనందరము కూడా అదే ఆత్మతో నింపబడ్డాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు పక్షపాతి కాదు. ఎవడైనా నిజముగా ఆయన్ని గోజాడినట్టయితే, ఆశించి దేవుని దగ్గరకు వచ్చి ఆ వాక్యముని గ్రహించినట్టయితే, ఆ వాక్య అవగాహనని పొంది, ఆ ప్రత్యక్షతను పొంది, దాని ప్రకారంగా జీవించితే ఖచ్చితంగా జయించగలడు. హల్లెలూయా. నేను రక్షించబడ్డ కొత్తలోనే, అంతకుముందు సాతాను కానీ, సాతాను చేత నింపబడ్డవారు కానీ, మరి ఈ యొక్క డీమన్ పొసెషన్ అంటారు, ఊగిపోతూ ఉంటారు చూసారా, అటువంటి వారిని ఎప్పుడన్నా ఆ మేనిఫెస్టేషన్ చూస్తే భయపడేవాడిని. కానీ ఇప్పుడు ఏం భయం లేదు. ఎందుకో తెలుసా? అవగాహన. ఎప్పుడైతే దేవుడు నాకు అవగాహన, నేను ఎవరిని అని నేను ఎరిగానో, వాక్యం ఏం చెప్తుందో అది నేను గ్రహించాను, అప్పటి నుంచి నేను సాతాన్ని వెళ్ళగొట్టడం నేర్చుకున్నాను. హల్లెలూయా. ఆమేన్. నేను ఒక్కడనే కాదండి, వాక్యంలో మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏమనుంది? నన్ను నమ్మిన వాడు ఈ సూచక్రియలను, నా నామం యందు ఈ సూచక్రియలు జరిగిస్తారు. వాటిలో ఒక సూచక్రియ ఏంటండి? మీరు సాతాన్ని బంధించి వాడిని వెళ్ళగొడతారు. హల్లెలూయా.
యూ షల్ క్యాస్ట్ అవుట్ డెవిల్స్. ఆమెన్. కాబట్టి సాతానికి నీ మీద అధికారం లేదు, కానీ నీకు సాతాను మీద అధికారం ఉంది. ఆమెన్. మరి సామెతలు 24:10 ఒకసారి చూద్దాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. నీవు చేతగాని వాడువదు. చూసారా, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడువదు. ఈరోజు నేను చెప్పేది మీకు అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా మనము పరీక్షలు, ఇబ్బందులు ఎదుర్కొనై ఉన్నాం. అది ఎదుర్కోక ముందే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఎవడైనా సరే చూడండి, సైన్యములో ఎవడైనా సరే, ఒక దేశం యొక్క దేశము యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంకో దేశం మీద సైనికుల్ని ఆ యుద్ధ రంగంలో ట్రైన్ చేయరు కదండి. యుద్ధము లేనప్పుడు ట్రైనింగ్ అవుద్ది. అవునా కాదా చెప్పండి? అవునా? కానీ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు? యుద్ధం మొదలైన తర్వాత ట్రైనింగ్ మొదలు పెడతారు. అందుకే యుద్ధం అయిపోయే లోపల ఓడిపోతారు. యేసయ్య అన్నాడు, శోధనలో పడకుండా ఉండడానికి ప్రార్థన చేయండి అన్నాడు. ఆమె శోధన వచ్చిన తర్వాత కాదు. ఎప్పుడైతే మీ యొక్క జీవితం సునాయాసంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నారో, ఈ సమయంలో మిమ్మల్ని మీరు భద్రపరచుకొని వాక్యములో కట్టుకోండి, వాక్య జ్ఞానములో ఎదగండి. ఎందుకంటే ఎప్పుడైతే వాడు దాడి చేస్తాడో ఆ దాడిని మీరు ఎదిరించి వాడిని జయించగలరు. ఇప్పుడు అంతా బాగుంది కాబట్టి నాకు దేవునికి సమయం లేదు, వాక్యానికి సమయం లేదు, సంఘానికి రావడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి సమయం లేదు. కానీ ఎప్పుడైతే వాడు దండెత్తి వస్తాడో అప్పుడేమవుద్ది? ఎక్కడ లేని సమయం అంతా దొరుకుతుంది మీకు. అప్పుడు అందుకే ఓడిపోతుంటాం. అది ట్రైనింగ్ టైం కాదు, అది యుద్ధం పోరాడే టైం అది. ఆమె చూడండి, యేసయ్య 40 దినములు 40 రాత్రులు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు. అప్పుడు సాతాను వచ్చాడు. వస్తే ఏమయ్యాడు? గెలిచాడా? నో, హీ వాజ్ వైప్డ్ అవుట్. ఆమె ఎందుకు? బలముతో వాక్యముతో నింపబడ్డాడు, ఆత్మచేత నింపబడి ఉన్నాడు యేసయ్య. అందుకే మనము యుద్ధము మొదలైన తర్వాత మనల్ని సిద్ధపరచుకోవడం కాదు, యుద్ధము లేనప్పుడే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మనము తర్బీదులోకి రావాలి, వాక్యములో తర్బీదు పొంది వాక్యములో బలపడి ఆ జ్ఞానములో ఎదిగినప్పుడు మనము జయించగలము. గమనించండి, మర్చిపోవద్దు, మనం ఒక యుద్ధంలో ఉన్నాము. ఈ యొక్క సాతాను చెడు క్రియలు జరిగించడానికి ఇంకా పూనుకొని ఉన్నాడు, ఇంకా ఎక్కువ చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 43:2 చూద్దాం ఒకసారి. యెషయా 43:2. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూసారా, ఇంగ్లీష్లో ఏమని తెలుసా? వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బీ విత్ యూ. అంటే నీటి ద్వారా వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. వెన్ యూ పాస్ త్రూ అన్నాడు, ఇఫ్ యూ పాస్ త్రూ అనలే దేవుడు. అంటే ఖచ్చితంగా ఇటువంటి సమయాలు వస్తాయి నీకు. నీటి ద్వారా, అగ్ని ద్వారా, అగ్ని పరీక్ష, నీటి పరీక్షలు రావడం అనేది సహజం జీవితంలో. అది వచ్చినప్పుడు నువ్వు విభ్రాంతి పొందకు. ఎందుకంటే ప్రతి జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో సాతానుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎదిరించి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఏదో రకంగా వస్తాడు. వచ్చే సమయానికి నువ్వు సిద్ధపడి ఉండు. అప్పుడేమంటున్నాడు? నువ్వు మునగవు, అగ్ని నేను కాల్చివేయదు, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క కష్ట దినాలు వస్తాయి, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమయంలో జరుగుతాయి. అది వచ్చినప్పుడు మటుకు మనము లోబడకూడదు వాటికి. మరి యోహాను సువార్త 16:33 ఇలా వ్రాయబడి ఉంది, ఇన్ దిస్ వరల్డ్ యు విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్. ఈ లోకంలో నీకు శ్రమలు కలుగును. ఆమేన్. చూసారా, యేసయ్య చెప్తున్నాడు, శ్రమలనే, శ్రమకాలం అనేది, శ్రమ దినాలనే వస్తాయి. నువ్వు ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా, ఎంత నువ్వు దేవుణ్ణి ప్రేమించినా, ఎంత దైవ భక్తుడు అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎవరైనా సరే ఖచ్చితముగా నీకు శ్రమ దినాలు ఉంటాయి.
ఆమెన్ చెప్పండి. సతీష్ అనేటువంటి ఒక సహోదరుడు, మన మధ్య ఉన్నటువంటి సహోదరుడి జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగించారు. మరి అతను ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి స్టూడెంట్ గా ఉన్నారు. మరి తన యొక్క క్లాస్ లో మరి లెక్చరర్స్ చెప్తున్నటువంటి విషయంగా మరి సౌరశక్తి ద్వారా ఎలాగా మరి ఉపయోగాలు ఉన్నాయి, దాని ద్వారా మనం ఏ విధంగా మరి కొన్ని నూతనమైనటువంటి మరి ఇన్వెంట్ చేయొచ్చు అనేటువంటి విషయాలు చెప్తున్నారు. ఆ క్లాస్ వింటున్నటువంటి ఒక సహోదరుడు మరి ప్రేరేపించబడి మరి తన దేవుని యొక్క మరి జ్ఞానము చేత ఒక నూతనమైనటువంటి పరికరాన్ని మరి ఇన్వెంట్ చేయాలి అనేటువంటి రూపొందించాలి అనేటువంటి ఆశతో ఉన్నారు. మరి మన సంఘంలో చెప్తున్నారు, దైవికమైనటువంటి జ్ఞానము ద్వారా దేవుడు మరి పరలోకపు వాకలను విప్పి ఒక్క ఆలోచన మనకి ఇచ్చినప్పుడు అది ఎంతగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి కూడా విని మరి ఆ యొక్క మాటను కూడా విశ్వసించారు. మరి ఆ క్లాస్ నుంచి ఇంటికి వచ్చి మరి ఆ కుమారుడు దాని మీద ఆలోచిస్తూ ఉండగా మరి దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన తన హృదయంలోనికి ఇవ్వడం జరిగింది. తర్వాత రోజు మరి తన కాలేజ్కి వెళ్ళి తనకు దేవుడు ఇచ్చినటువంటి నడిపింపు ద్వారా మరి ఒక 4-వీలర్ మరి 2-వీలర్ కూడా మరి సౌరశక్తి ద్వారా మాత్రమే ఎలా పని చేయగలుగుతుంది అనేటువంటి ఒక పరికరాన్ని తన రూపొందించడం జరిగింది. ఈ విధంగా కనిపెట్టినందుకు తన కాలేజ్ వారు తనకి మరొక స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. 37,000 రూపాయలు మరి బహుమతిగా అతనికి ఇవ్వడం జరిగింది. కేవలం ఇది దేవుడు ఇచ్చినటువంటి దైవికమైన జ్ఞానము ద్వారా అది సాధించగలిగినట్లుగా కుమారుడు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. శ్రమ దినాలు వస్తే ఆ శ్రమలో నువ్వు ఓడిపోవాలనేది దేవుని చిత్తము కాదు, ఆ శ్రమలో నువ్వు జయించాలనేది దేవుని చిత్తం. అందుకే శ్రమలు లేని సమయంలో నువ్వు జాగ్రత్త పడి వాక్యంలో బలపరచుకో, స్థిరపరచబడు. దేవుని వాక్యంలో మరి వాక్యాన్ని గ్రహిస్తూ ఆ అవగాహనలో నువ్వు బలపడినట్టయితే ఆ శ్రమలు వచ్చినప్పుడు, దాడి చేసినప్పుడు వాటిని నువ్వు జయించగలవు. హల్లెలూయా. 1 పేతురు 5:8 ఒకసారి చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండిడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. అంటే ఎవరో దొరుకుతారన్నమాట. ఆ యొక్క నిరీక్షణ లేకపోతే రాడు వాడు. ఎవరి దగ్గరకు వస్తున్నాడు? దేవుని నమ్ముకున్న బిడ్డల దగ్గరికి. వింటున్నారు కదా? ఎవరిని మృంగుదునా అని వస్తున్నాడు. ఆయన మింగుతాడు కూడా. కానీ ఎలా వస్తున్నాడు? గర్జించు సింహము వలె వస్తున్నాడు. వాడు సింహము కాదు, కానీ గర్జించే సింహముగా వస్తున్నాడు. వచ్చినప్పుడు వాడు ఎప్పుడైతే గర్జిస్తాడో చాలా మంది క్రైస్తవులు ఎందుకు భయపడుతున్నారంటే అది సింహం అని భయపడుతున్నారు. సింహము కాదు, కానీ సింహము వలె ప్రవర్తిస్తున్నాడు. వాడు సింహము కాదు, కానీ యూదా గోత్రపు సింహము నీలో ఉన్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాడు సింహము వలె ప్రవర్తిస్తున్నాడు, కానీ వాడు సింహము కాదు. కాబట్టి నీలో ఉన్న సింహము ఆ సింహము వలె ఉన్నవాడిని సంహరిస్తాడు. ఆమేన్. ఎప్పుడు నువ్వు వాక్యంలో బలపరిచి కట్టబడ్డప్పుడు. ఆమేన్. నువ్వు ఏ జ్ఞానం అయితే నువ్వు పొందుకున్నావో, ఏ జ్ఞానంలో అయితే నువ్వు ఎదుగుతున్నావో, ఈ జ్ఞానములోనే నువ్వు నిలబడ్డప్పుడు నువ్వు ఈ యొక్క దాడిని జయించగలవు. అందుకే గమనించు జనులారా, మీరు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, దేవుడు మహత్కార్యాలు జరిగిస్తాడు. కానీ నీవు అద్భుతాలు మహత్కార్యాల మీద జీవించలేవు. ఆమేన్. మీ అందరికీ స్వీట్ అంటే ఇష్టమా? స్వీట్ అంటే ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టం? చేయొద్దండి. ఈ ట్రిక్ క్వశ్చన్ కాదు. స్వీట్ ఇష్టమా? చాలా మందికి స్వీట్ అంటే ఇష్టం. స్వీట్ ఇష్టం కాబట్టి ఉట్టి స్వీటే తింటే బ్రతుకుతారా? ఎక్కువ కాలం బ్రతకరు. అంతేనా? నీకు ఇష్టం లేని కాయగూరలు, రొట్టె, ఇలాంటి పదార్థాలన్నీ న్యూట్రిషన్ ఉన్న పదాలు తినాలి. ఎందుకు? ఉట్టి స్వీట్ తింటే నీ శరీరం బలము పొందలేదు. అద్భుతాలు మహత్కార్యాలు ఇవన్నీ ఏంటండి? స్వీట్లు. ఆమేన్. నువ్వు బలముగా నిలబడి జయించాలంటే ఉట్టి అద్భుతాల వెనక పరిగెడితే నువ్వు జయించలేవు. వాక్యం వెనక పరిగెత్తాలి. అంటే అద్భుతాలు వద్దా? కావాలి అద్భుతాలు. అద్భుతాల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవా మహత్కార్యాలు జరిగించు అని ఆశించి ప్రార్థన చేయాలి. కానీ మనం వాటిని వెంబడించకూడదు, అవి మనలను వెంబడించాలి. హల్లెలూయా. వారు వెళ్ళి వాక్యము ప్రకటించినప్పుడు దేవుడు వారికి తోడై ఉండి ప్రకటించబడిన వాక్యమును
అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు ఉన్నది మార్కు సువార్తలో. ఆమేన్. కాబట్టి దేన్ని వెంబడించింది? దేన్ని వెంబడించిందండి? వాక్యాన్ని అద్భుతాలు వెంబడించాయి. హల్లెలూయా. కాబట్టి మనం వెంబడించాల్సింది అద్భుతాలని కాదు, వాక్యాన్ని. అందుకే అద్భుతాల్ని వెంబడించేవారు అనేక మంది అనేక సార్లు తప్పుడు మార్గాల్లో వెళ్ళిన వారు ఉన్నారు. అద్భుతాలు ఎవరైనా, సాతాను కూడా కొన్ని అద్భుతాలు చేయగలడు. కొద్దిమంది యేసయ్య నామముతో సాతాను శక్తిని వాడుతూ కూడా అద్భుతాలు చేస్తున్నారు ఈ రోజుల్లో. మీకు తెలుసో తెలీదు, కొన్ని దేశాల్లో కొన్ని శక్తులు ఉన్నాయి. వారు వెళ్ళి ఆ శక్తిని పొందిన తర్వాత వచ్చి అద్భుతాలు చేస్తున్నారు యేసయ్య నామం మీదే. మళ్ళీ తెలియని వాడు, ఆత్మలో గ్రహించినటువంటి వాడు, తెలుసుకోకపోతే వాడు ఈజీగా, చాలా సులువుగా వాడు సాతాను చేత మరి మృంగివేయబడుతున్నాడు. మనం సాధారణంగా యేసయ్య నామం వాడితే ఖచ్చితంగా ఇది యేసయ్యదే అనుకున్నాం. కాదు, వాక్యం వాడుతున్నారు, యేసయ్య నామం వాడుతున్నారు, కానీ దుష్ట శక్తులను వాడుతున్నారు. కొన్ని ప్రాంతాలు ఉన్నాయంట, అక్కడికి వెళ్తే ఆ కొండల్లో కొద్దిమంది ఉన్నారంట. ఈ మన దేశం కాదు, ఇది ఇంకో దేశంలో. అక్కడికి వెళ్ళి వారు కొన్ని రోజులు ఉండి వారు చెప్పినట్టు చేస్తే వారికి కొన్ని శక్తులు అనుగ్రహించబడతాయంట. ఆ శక్తుల్ని బట్టి వారు మీ పేరు చెప్పగలరంట. మళ్ళీ మీటింగ్లో, ఇలాంటి మీటింగ్లో యేసయ్య నామం ప్రకటిస్తూ నిలబడి ఆ శక్తుల్ని వాడుతూ మోసగిస్తున్నారు జనాల్ని. అందుకే జాగ్రత్త. గట్టిగా చెప్పండి ఆమేన్. సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు మనందరం కూడా ఆశించాలి, కానీ వాటిని వెంబడించకూడదు, వాక్యాన్ని వెంబడించాలి. ఇవన్నీ వస్తాయి, గతిస్తాయి, కానీ ఒక మాట అన్నాడు యేసయ్య, భూమి ఆకాశములు కూడా గతించడం సులువంట, తన మాట తన వాక్యంలో ఉన్న ఒక పొల్లైనను కొట్టివేయకుండా ఉండడం అసాధ్యం అంట. హల్లెలూయా. స్థిరమైనటువంటిది ఏంటండి? వాక్యమే. ఈ వాక్యంలో మనల్ని మనము బలపరుచుకోవాలి. లేకపోతే ఈ యొక్క సింహము వలె వచ్చేవాడు మనల్ని మింగివేస్తాడు. ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఏడవకండి. ఎవడైనా నిజమైన సైనికుడు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధ రంగంలో ఒక గన్ షాట్ వినగానే ఏడుస్తాడా? చెప్పండి. ఏడుస్తే వాడు నిజంగా సైనికుడా? పిరికివాడు. అనేక మంది పిరికి క్రైస్తవులు ఉన్నారు ఈవేళ. ప్రతిదానికే భయపడతారు, అందుకే ఓడిపోతారు. ఏడవడం ఆపండి, కన్నీరు ఆపండి. కన్నీరు ద్వారా నువ్వు జయించలేవు. దేవుడు కన్నీరుని బట్టి కదలడు, కానీ తన వాక్యాన్ని బట్టి కదులుతాడు. ఎప్పుడైతే ఈ వాక్యము విశ్వాసముతో, ధైర్యముతో, ఒక కాన్ఫిడెన్స్తో ఈ హృదయంలోంచి నువ్వు ఉచ్చరిస్తావో అప్పుడు దేవుడు కదులుతాడు నీ పట్ల. హల్లెలూయా. ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం నుంచి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. కాబట్టి జనులారా, సమయము తీసుకొని క్రియేట్ టైం అండ్ గెట్ ఇన్ టు ద వర్డ్. ఈ వాక్యంలో బలపడండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యము, బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ షల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ దై టైమ్స్ అని ఉంది. అంటే జ్ఞానము, విజ్డమ్ అంటే బుద్ధి, జ్ఞానము, ఈ రెండు కూడా నీకు స్టెబిలిటీ అంటే ఒక స్థిరత్వంని కలిగిస్తాయి అని వాక్యంలో ఉంది. గమనించండి. నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది నీకు స్థిరత్వంను, శక్తిని అనుగ్రహిస్తాయి. దుఃఖము, యాంగ్జైటీ, వరి అంటే ఏంటండి? చింత. ఇవి రెండు ఏం చేస్తాయి తెలుసా? మిమ్మల్ని డీస్టెబిలైజ్ చేస్తాయి. అందుకే ఏడుపు మానాలి. ఎటువంటి సమస్యలైనా సరే ఏడుపు మానాలి. ఏడుపు మాని వాక్యం అనే ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని దాని ద్వారా మనల్ని వాక్యంలో బలపరుచుకున్నట్టయితే ఏ ఆటంకం వచ్చినా అది నిన్ను ముట్టకుండా
బండ మీద కట్టబడిన ఇల్లు వలె, గృహము వలె నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఈ యొక్క సాతాను ఎంత చాలామంది దృష్టిలో చాలా గొప్పవాడు, బలమైన వాడు, పెద్దవాడు అనుకుంటారు. నిజంగా వాక్యం ఏముంటుందో ఒకసారి గమనిద్దాం. దాన్ని ఇంగ్లీష్లో ఒక సబ్ టైటిల్ ఇచ్చాను, ద లిటిల్నెస్ ఆఫ్ సేటన్. ఆశీర్వించబడ్డారా? ఆమెన్. మీలో ఎవరున్నారండి? ఇంకెవరన్నా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారండి మీ హృదయంలో? ఆమెన్. నిజంగానేనా? మీ ఫియాన్సే కాదు, యేసయ్య కదా ఫస్ట్. ఆమెన్. యేసయ్య నా హృదయం. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీవు ఓడిపోవడానికి ఆస్కారము లేదు. ఏ హాని కూడా నిన్ను ముట్టడానికి శక్తి లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ వారమంతా గమనించండి, నీ జీవితాంతం, కానీ ఈ వారమంతా కూడా ఏ హాని కూడా నీకు జరగదు. సుఖంగా వెళ్తావు, సుఖంగా వస్తావు. ఆమెన్. సుఖముగా బయటికి వెళ్తావు, సుఖంగా ఇంటికి వస్తావు. నీకు హాని కలగదు, నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీకు దేవుడు అనుగ్రహించిన దేనికి కూడా హాని జరగడానికి అవకాశము లేదు. హల్లెలూయా. ఏదైనా అనుమానం ఉన్నట్టయితే వెంటనే యేసయ్య రక్తం తీసుకొని, ఏ రకంగా అయితే ఆ రోజుల్లో ఇశ్రాయేలు జనాంగం వారి ఇంటి గృహానికి, ఆ ద్వారానికి రక్తము ప్రోక్షించారో, అదే విధంగా మన నోటి ద్వారా యేసయ్య రక్తాన్ని తీసుకొని, ప్రభువా నీ రక్తము నేను ఉచ్చరిస్తూ విశ్వాసంతో పలుకుతున్నాను నాయన, మమ్మల్ని మీ రక్తంలో కప్పండి ప్రభువా. నన్ను, నా భార్య, నా బిడ్డలను, నా గృహమును, నా బండిని, నా కార్ని, నా స్కూటర్ని, ఏదైతే ప్రభువా, ఏ హాని కానీ, ఏ విపత్తు కానీ, ఏ అపాయము కూడా రావడానికి, నా దరికి కూడా రావడానికి ఆస్కారం లేదని మీ నోటితో ఉచ్చరించండి. ప్రత్యక్షతతో ఖచ్చితంగా మీరు భద్రపరచబడతారు. హల్లెలూయా. ఏ సాతానికి కానీ, ఏ దుష్టత్వానికి కానీ, ఏ దుష్టక్రియ కానీ నిన్ను ముట్టడానికి దానికి హక్కు లేదు. హల్లెలూయా. హక్కు లేదు. అది గమనించండి. మిమ్మల్ని బాధ పెట్టడానికి, మిమ్మల్ని దుఃఖించడానికి సాతానికి హక్కు లేదు. ఆమేన్. కాబట్టి జనులారా వినండి, యేసయ్యకు దూరంగా ఉండకండి. చనిపోయే ముందు యేసయ్యని నా హృదయంలోకి అంగీకరిస్తే నేను పరలోకానికి వెళ్తాను కదండి. అవును, రేపే చనిపోతుంటే నీకు తెలుసా? ఈ యవనం అంతా గడిపోయినండి, అది మంచిగా అన్ని జల్సాలన్నీ చేసేసిన తర్వాత నేను పుసలోడి, నేను చచ్చే టైంలో బెడ్ మీద ఉన్నప్పుడు, అయ్యా నన్ను క్షమించండి, క్షమించడా? క్షమిస్తాడు. క్షమించడా? ఖచ్చితంగా క్షమిస్తాడు దేవుడు. కానీ జీవించినంత కాలము సాతాను చేత మొత్తబడి నశిస్తున్నటువంటి ఈ లోకములోనే నరకాన్ని అనుభవించకు. ఇంకా అది చవి చూస్తున్నట్టే, అది నిజమైన నరకం కాదు. నేను నరకాన్ని అనుభవిస్తున్నానండి అంటారు చాలామంది. నిజమా? ఆగు, నిజమైన నరకానికి వెళ్ళే వరకు అప్పుడు తెలుస్తుంది నరకం ఏంటో. యేసయ్య లేకపోతే అక్కడికి వెళ్తావు. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకముందు యేసయ్యని నీ ప్రభువుగా చేసుకో. నువ్వు దూరస్తుడు అయితే దేవునికి ఈరోజు, దేవా నా జీవితాన్ని తిరిగి సమర్పిస్తున్నానని సమర్పించుకో. ఆ సాతాను ఎప్పుడైతే యేసయ్య నీ జీవితానికి వచ్చి, ఆయన నీ యొక్క హృదయంలోకి వచ్చి నీ జీవితంలో రాజ్యాన్ని పరిపాలిస్తాడో, నీ జీవితంలో రాజుగా మారుతాడో, ఆ రోజు నుంచి సాతానికి అధికారం కోల్పోతాడు నీ మీద. ఆమేన్. ఇక్కడే దేవుణ్ణి అనుభవిస్తూ సుఖముగా జయముతో జీవించడానికి ఆస్కారం ఉంది. ఆమేన్. మీలో అనేక మంది మాకు రాస్తున్నారు, మాకు ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశ
చేయబడుతున్నారని, ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి మూడంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉంటే, మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి In my blue dreams, I find so much more. Blue dreams, where the sky meets the sea. In your arms, I find my destiny. Floating through a world where love is true. In my dreams, I'm always with you. Blue dreams, like a gentle lullaby. In your gaze, I see the endless sky. It is ocean days are long. Every moment with you feels so right. The world fades away. దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం.